అడ్డం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం గృహ నిర్మాణ కార్యక్రమం ఏదైతుందో పూర్తిగా స్తంభించిపోవడం జరిగింది. అది ఒక విధంగా గృహ నిర్మాణ శాఖనే రద్దు చేసింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004-14 మధ్య కాలంలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా శాచ్యురేషన్ ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి ఒక ప్రతి నిరుపేదను ఒక ఇంటివాన్ని చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగింది. మళ్ళీ ఈరోజు అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ వాళ్ళని గుర్తించి అంటే ఇప్పుడు పెరిగిన విలువలకు అనుగుణంగా ఏదైతుందో ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయబడే విధంగా ఇలా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల నిర్మాణం ఇది మొదటి విడతగా తొలి దశలో చేపట్టబడడం జరుగుతుంది. అంటే వీళ్ళు 3500 అంటే రాష్ట్రంలో దాదాపు 4 లక్షల పైచిలకు ఇంటి నిర్మాణం చేపట్టబడడం జరుగుతుంది. అంటే ఇది దశల వారీగా ఏదైతుందో మనకి ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో ఇల్లు లేనటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవ్వరూ లేకుండా అందరినీ ఒక ఇంటి వాళ్ళు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం వాళ్ళ ఆనాడు ఏ ఇందిరమ్మ తల్లి సమాజంలో ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో గ్రామాన స్థలాలు సేకరింపచేసి మరి గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగింది. మళ్ళీ ఈరోజు అదేవిధంగా ఏదైతుందో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబడడం ఇవాళ చలిగాలు ఏదైతుందో అందులో భాగంగానే మరి ఇక్కడ కొన్ని ఇళ్ళు మంజూరీ చేయబడి గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడి జరుగుతుంది. లబ్ధిదారులు అందరూ కూడా చెప్పంటున్నాను నేను మరి ఏ విధమైనటువంటి ఒక ఒత్తిళ్లకు లోను కాకుండా 400 గజాల నుండి 600 గజాల లోపం అని చెప్పంటున్నాను. 400 గజాల నుండి 600 గజాల లోపు ఏదైతుందో నిర్మాణం చేసుకోగలిగితే మనం ఆర్భాటాలకు పోకుంటే ఈ 5 లక్షల రూపాయలతో ఇల్లు అవుతుంది. అవ్వ మనం కొద్ది ఆర్భాటాల పోయి ఏదైతుందో నీ కొన్ని మెరుగులు దిద్దాలని చెప్పి అనుకుంటే ఇల్లు సరిపోవు. నీకు ఉన్న విషయం చెప్తున్నాను, మెరుగులు అనేది తర్వాత దిద్దుకోవచ్చు. ముందేదైతుందో ఉన్న మొత్తంతో ఇల్లు ఏ విధంగా పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన మనం చేయాలని చెప్పి అంటున్నాను. తర్వాత ఏదైతుందో మన ఆర్థిక వెసులుబాటును బట్టి మళ్ళీ తర్వాత కార్యక్రమం రూపొందిస్తుందని చెప్పి అంటున్నాను. ఈ చలిగల గ్రామానికి సంబంధించి ఇక్కడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా గతంలో గ్రామానికి సర్పంచ్కి ఏదైతుందో బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక రాజేందర్ గారు ప్రధానంగా బాధ్యత తీసుకొని చలిగల గ్రామంతో పాటుగా జగిత్యాల మండల స్థాయి లోపల కూడా ఏదైతుందో నిరుపేద వర్గాల వారందరికీ అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాన్ని మరి అమలు చేయబడే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి తోడు నిలిచినటువంటి ఒక గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా ఏదైతుందో ఈ గ్రామంలో బాధ్యత వహించిన పెద్దన్నే కానీ ఇతర పెద్దలు కానీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ పంచాయత్ సెక్రటరీ గారు కూడా ఏదైతుందో బాగా పనిచేస్తుంది వాళ్ళ అంటే వాస్తవంగా కొన్ని ఈ మంజూరీ లోపల ఏదైతుందో ఆ 360 డిగ్రీస్ యాప్ అనడంతో ఏదైతుందో కొద్దిమంది సమస్యలు అందులో ఏ విధంగా ఫిట్ కావాలి, అందులో ఫిట్ అయిన వారికి ఏదైతుందో మనకి ఇల్లు మంజూరు వస్తుందమ్మా. అందులో ఏదైతే పారదర్శకంగా ఉండే విధంగా అంటే ఏ విధంగా అవకతవకలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా ఉండే విధంగా ఈ 360 డిగ్రీస్ యాప్లో ఫిట్ అయ్యే విధంగా ఏదైతుందో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా దాన్ని గమనించి మరి ముందుకు పోవాలని చెప్పని కోరుతున్నాను. థ్యాంక్ యూ.